విశాఖపట్నం ఒమేగా హాస్పిటల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి. రవిశంకర్, ప్రముఖ సంఘ సేవకురాలు శేషుమాంబ, క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నీలిమ, హాస్పిటల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ శ్రీ సుభకర్ రావు ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవిశంకర్ మాట్లాడుతూ, ప్రధానంగా మహిళల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా రంగాల్లో చేసిన కృషి మరువలేనిదే. ఆడవారికి కూడా సమాన హక్కుల, అవకాశాలు ఈ సమాజంలో కల్పించడానికి, వారిలో అవగాహన పెంచడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎంతగానో దోహదపడుతుందని, మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని పిలుపునిచ్చారు. శేషమాంబ మాట్లాడుతూ, సమాజంలో స్త్రీలపైన అనేక అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మహిళలు వాటిని ధైర్యంగా ఎదుర్కొని పోరాడి ఎదురు నిలబడాలని ఆకాంక్షించారు. ప్రతి మహిళ తన కుటుంబ సభ్యుల బాధ్యతలను నిర్వహిస్తూ తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. శేషమాంబ మాట్లాడుతూ, సమాజంలో స్త్రీలపైన అనేక అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మహిళలు వాటిని ధైర్యంగా ఎదుర్కొని పోరాడి ఎదురు నిలబడాలని ఆకాంక్షించారు. ప్రతి మహిళ తన కుటుంబ సభ్యుల బాధ్యతలను నిర్వహిస్తూ తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ముఖ్య అతిథి డాక్టర్ నీలిమ మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం హాస్పిటల్ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ సుభకర్ రావు మాట్లాడారు. కార్యక్రమంలో కార్గిల్ యుద్దంలో మరణించిన వీర సైనికుల కుటుంబాల మహిళలను, వారు చేసిన త్యాగాలను గుర్తించి ముఖ్య అతిథులు శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉమెన్స్ డే సందర్భంగా స్త్రీలకు కానుకగా ఒమేగా హాస్పిటల్లో ప్రత్యేక హెల్త్ చెకప్ ప్రాజెక్ట్ ని ప్రారంభించారు. 7,000 రూపాయలు విలువ చేసే టెస్టులను కేవలం 999 రూపాయలకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశం విశాఖపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలు ఉపయోగించుకోవాలని ఒమేగా హాస్పిటల్ కోరిందని తెలిపారు. కార్యక్రమంలో ఒమేగా హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఒమేగా హాస్పిటల్లో పనిచేస్తున్నాము. ఈ ప్రత్యేక దినం ఏది అని అంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఒమేగా హాస్పిటల్లో ముఖ్యంగా వార్ విక్టిమ్ విడోస్ వారిని సత్కరించాలనే ప్రథమ ఉద్దేశంతో ఈ యొక్క ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మేము కొంతమంది వార్ విడోస్ని సత్కరించాము. అదేవిధంగా అంటే ఇది కేవలం ఉమెన్స్ డే రోజున వారిని గౌరవిస్తూ వారు చేసినటువంటి సాక్రిఫైస్ని క్వాంటిఫై చేయడం కాదు, కానీ మా వైపు నుంచి మేము వారికి ధన్యవాదాలు తెలియజేసేటటువంటి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క క్యాన్సర్ని జయించినటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి మనోధైర్యాన్ని బట్టి, అదేవిధంగా వారికి ఉన్నటువంటి కుటుంబ సభ్యుల సహకారాలను బేస్ చేసుకుని వారిని కూడా అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఒమేగా హాస్పిటల్ యాజమాన్యము మేము ఒక గిఫ్ట్ని స్త్రీలకి అందించాలనే ఉద్దేశంతో చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు అయ్యేటటువంటి టెస్టులన్నింటినీ కూడాను కేవలం 999 రూపాయల్లోనే ఒక ప్యాకేజ్ రూపంలో అందించడం జరిగింది. ఈ ప్యాకేజ్ ఈ మాసం అంతా కూడా అందుబాటులో ఉంటుంది. 24/7 ఆల్ ది వర్కింగ్ డేస్ అవైలబుల్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. దీని ప్రధాన ఉద్దేశం ఏంటి అని అంటే, మహిళా దినోత్సవం రోజున 40 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు కనుక ఎవరైతే ప్రథమ దశలో వాళ్ళకి ఏదన్నా అనుమానం వచ్చినటువంటి దశలో కనుక దాన్ని గుర్తించగలిగితే దానిలో నుంచి బయటపడేటటువంటి శాతం మోర్ దాన్ 90% ఉంటుంది. కాబట్టి ఈ డబ్బులు లేవని కానీ లేకపోతే ఇంకోటని కానీ ఉద్దేశంతో ఎవరైతే వెనకడిగి వేస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి సువర్ణ అవకాశంగా ఉంటుందనే ఉద్దేశంతో మేము ప్రజలకి దీనిని అందించాలని 999 రూపాయల్లోనే మేము ఈ యొక్క టెస్టులన్నీ చేయడం జరుగుతుంది. సో మీడియా ముఖంగా మిమ్మల్ని అందరినీ మీ ద్వారా వేడుకుంటున్నాము. అదేవిధంగా ఈ విశాఖపట్నము పరిసర ప్రాంత ప్రజలు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. అది మాత్రమే కాకుండా ఒకవేళ టెస్ట్లో ఏదన్నా కానీ పాజిటివ్ కానీ వచ్చి లేదంటే ఏదన్నా బయటపడినట్లయితే ఈ హాస్పిటల్లో అన్ని రకాల ఇన్సూరెన్స్ కంపెనీలు టైఅప్ ఉన్నాయి. మేము ట్రీట్మెంట్ కూడా ఆరోగ్యశ్రీ అందిస్తున్నాము, ఆయుష్మాన్ భారత్ అందిస్తున్నాము. ప్రతి విధమైనటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ మా దగ్గర అందుబాటులో ఉన్నవి. సో ఎంత వీలైతే అంత తక్కువ ఖర్చులో పేషెంట్ల పైన భారం లేకుండా ట్రీట్మెంట్ చేయడానికి ఒమేగా హాస్పిటల్ అలాగే డాక్టర్ రవిశంకర్ గారు మేమందరం కూడా బృందముగా మేము ముందడుగు వేసి ప్రజలకి తక్కువ ఖర్చుతో వైద్యం చేయాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. తొలి దశలో మనం గుర్తించవచ్చు. అలాగే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని, ప్యాప్స్మేర్ అని, సో ఈ రెండింటిని అందులో పొందుపరిచి ఈ ఒక ప్యాకేజ్ కింద తయారు చేసి దాన్ని మేము ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. తద్వారా మనకి ఈ క్యాన్సర్ని తొలి దశలో గుర్తించే అవకాశాలు ఉన్నాయి. ఈ టెస్టులు ఈ మహిళలకి అంటే ఎంత వయసు నుంచి ఎంత వయసు అయితే 40 సంవత్సరాలు దాటిన మహిళలకి ఈ టెస్టులు
ఉపయోగపడతాయి. అయితే 40 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి మ్యామోగ్రామ్ చెయ్యము. దానివలన వాళ్ళకి రేడియేషన్ ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి ఒకవేళ వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉంటే మాత్రం మా మహిళా డాక్టర్లు వాళ్ళకి పరీక్ష చేసి అవసరమైతే అల్ట్రాసౌండ్ చేస్తారు. అల్ట్రాసౌండ్ చేసి దానిలో దానికి ఏమైనా మనం గుర్తిస్తే దానికి మనం నీడిల్ టెస్ట్ అవన్నీ కూడా చేయొచ్చు. శుభ సందర్భంగా ఒమేగా హాస్పిటల్ వారు ఒక ప్యాకేజీని రిలీజ్ చేశారు. దాన్ని అందరూ వినియోగించుకుంటే చాలా సంతోషం. అలాగే ఒమేగా హాస్పిటల్లో ఈ హాస్పిటల్ ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను చాలా రెగ్యులర్ వస్తుంటాను, కౌన్సిలింగ్స్ ఇస్తుంటాను. ఈ హాస్పిటల్లో మనకి పర్సంటేజ్ తీసుకుంటాం రేటింగ్. ఇక్కడ ట్రీట్మెంట్ కన్నా ఇక్కడ వీళ్ళందరూ రిసీవ్ చేసుకునే విధానం మీద సగం జబ్బు పోద్ది. ఎందుకంటే ఒక డాక్టర్ మాట్లాడినప్పుడు ఆ డాక్టర్ మెడిసిన్స్ ఇవ్వడం లేదు భయపెట్టడం కాకుండా ఇవాళ జరుగుతున్నాయి అవే. కానీ ఇక్కడ హాస్పిటల్లో జరిగేది ఏంటంటే నెమ్మదిగా పేషెంట్ దగ్గర ఉన్నటువంటి విషయాన్నంతటిని సంగ్రహించి ఆ పేషెంట్కి కావాల్సినటువంటి జాగ్రత్తలు, సూచనలు, సలహాలు ఇస్తూ వాళ్ళని ధైర్యంగా ప్రోత్సహిస్తూ వాళ్ళు నిర్భయంగా నడిచి తిరిగి వెళ్ళేట్లుగా తయారు చేస్తారు. అందుకు నాకు ఈ హాస్పిటల్ అంటే చాలా ఇష్టం. మరి మిగతా హాస్పిటల్స్తో కూడా నాకు కనెక్షన్ ఉంది. ఎందుకంటే క్యాన్సర్ అన్న విషయం మీద నాకు సేవ చేయడం చాలా ఇష్టం. ఇక్కడ ఈ ఒమేగా హాస్పిటల్లో అక్కడ హైదరాబాద్ డాక్టర్ మోహన్ వంశీ గారు కానీ, ఇక్కడ డాక్టర్ రవిశంకర్ గారు కానీ, సిఇఓ గారు కానీ, ఇక్కడ వర్క్ చేస్తున్న స్టాఫ్ కానీ అందరూ కూడా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నారు. నాది ఇది డ్యూటీ అని కాకుండా ఇది నాకు భగవంతుడు ఇచ్చిన ఒక ప్రివిలేజ్. నేను జాగ్రత్తగా పేషెంట్ని మళ్ళీ ధైర్యంగా, ఆరోగ్యంగా ఆ కుటుంబానికి చేర్చాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారు. దయచేసి పిల్లలందరూ మీరందరూ అదే కంటిన్యూ చేయమని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మీ అందరికీ ఆశీస్సులు ఇస్తూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతోగాలని ఆశీర్వదిస్తూ మీ పాలూరి శేషమాంబ.